రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న భారీ తిమింగళం ఏసీబీకి చిక్కింది. జమ్మికుంట తహసీల్దార్ ఏకంగా 20 కోట్ల అక్రమ సంపాదన కూడబెట్టినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహసీల్దార్ రిజినీని ఏసీబీ అరెస్ట్ చేసింది. అధికారాన్ని అండగా పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన మరో అధికారి ఆస్తుల లెక్కల చిట్టా బయటపడింది. ఏకంగా 20 కోట్లు కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఆస్తులను ఏసీబీ ప్రకటించింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది. 22 ఓపెన్ ప్లాట్స్, 7 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు తెలిపింది. కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. పెద్ద మొత్తంలో ఆస్తులు కొనేందుకు తహసీల్దార్ రజనీ అడ్వాన్స్ చెల్లించినట్లు తెలిపింది. జమ్మికుంట తహసీల్దార్ రజనీ అక్రమాస్తులు కలిగి ఉందన్న ఫిర్యాదుతో హైదరాబాద్ నుంచి వచ్చిన టీం రంగంలోకి దిగింది. హన్మకొండలో ఉంటున్న ఆమె ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపింది. హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరిపింది. మొత్తం 3 కోట్లకు పైగా ఆస్తుల్ని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సోదాల్లో 2 అంతస్తుల భవనం, 2 చోట్ల ఇళ్ల స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో 25 లక్షల నగదు నిల్వ, కిలోన్నర బంగారు ఆభరణాలు, 1.5 లక్షల నగదును గుర్తించారు. హన్మకొండలో అదుపులోకి తీసుకున్న తహసీల్దార్ రజనీని ఇవాళ కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుచుతామన్నారు డీఎస్పీ.